Good morning to all of you. Government Degree College, Shantinagar, Jogulamba, Gadwal District, Department of Mathematics. Name of the lecturer P. Raghavendra. Now, today we are going to discuss the in differential equation. First differential equation. In differential equation, this equation solvable for x is this equation solvable for x will come in the differential equation of first order but not of first degree. In this differential equation of first order but not of first degree, in this topic we discuss the equation solvable for x. Equation solvable for x కోసం సాధించడం. Let f of x comma y comma p is equal to 0 be the given differential equation, that is f of x comma y comma p is equal to equation 1. In this equation 1 cannot be split. This equation 1 cannot be split into the rational and linear factors, and equation 1 is of the first degree in x, then the equation 1 can be solved for x. ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఇచ్చారు. ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై పి అనేటువంటి ఈక్వేషన్ని మనము లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి వీలవ్వదు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1లో మనకి ఎక్స్ యొక్క డిగ్రీ ఏముంటుంది అంటే 1 ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఏమవుతుందంటే లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి వీలవ్వదు. దానితో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1లో ఎక్స్ యొక్క డిగ్రీ ఏముంటుందంటే 1 ఉంటుంది. ఎక్స్ యొక్క డిగ్రీ ఏముంటుందంటే 1 ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ని ఎక్స్ కోసం సాల్వబుల్ ఫర్ ఎక్స్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకేనా. Now equation 1 can be expressed in the form of x is equal to f of y comma p. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఉంది కదా. ఇందులో మనకి ఎక్స్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి ఎక్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్లో ఎక్స్ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని మిగిలిన టర్మ్స్ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ వై కామా పి అంటే వై కామా పి అనేటువంటి వేరియబుల్స్ని మనము రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కామా పి అనేటువంటి దాన్ని నేనేం తీసుకుంటున్నా? ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2గా రాసుకున్నాను. తర్వాత నేనేం చేయాలా? డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు వై. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ 2ని మనం ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఇచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కామా పి అనేటువంటి ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నామంటే విత్ రెస్పెక్ట్ టు వైతోన డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అంటే మామూలు మనకి ఏమొస్తుంది? ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కామా పి అని వస్తుంది. ఓకేనా. ఎఫ్ ఆఫ్ వై కామా పి దీన్ని విత్ రెస్పెక్ట్ వైతో అంటే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. అంటే ఇది ఏమన్నట్టు డివై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ వై కామా పి అని రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి డివై బై డిఎక్స్ మామూలు మనకు ఆల్రెడీ ఇంతకుముందే తెలుసు. డివై బై డిఎక్స్ అంటే మనం ఏం రాస్తుంటాము? పి రాస్తుంటాం. ఇక్కడ డిఎక్స్ బై డివై అంటే మనకి ఏమన్నట్టు? ఇప్పుడు ఇది మనకి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నట్టు? పి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఇది మనకి ఉల్టా ఉంది, అంటే డిఎక్స్ బై డివై ఉంది. కాబట్టి ఇక్కడ డిఎక్స్ బై డివై ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/p రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే పి. ఇప్పుడు మనకి ఎట్లుంది? డిఎక్స్ బై డివై బై డిఎక్స్ అంటే పి, డిఎక్స్ బై డివై అంటే మనకి ఏమొస్తుంది? 1/p. 1/p ఈజ్ ఈక్వల్ టు దీన్ని డిఫరెన్స్ చేసినటువంటి ఈక్వేషన్కి ఈక్వల్ చేయాలి. ఓకేనా. అదే మనకేమవుతుంది అంటే ఈక్వేషన్ 3 అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేటింగ్ ద ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు వై, దెన్ గివెన్ ఏ ఈక్వేషన్
ఆఫ్ ద ఫామ్ అంటే మనకి ఈక్వేషన్ 2కి మనం విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏ ఫామ్ వస్తుందంటే 1/p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కామ పీ కామ డిపి/డివై. అంటే మనకి ఇంతకుముందు ఇక్కడ ఏమున్నాయి, వై కామ పీ అనేటువంటి వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి, 3 వేరియబుల్స్ వై పీ అదేవిధంగా డిపి/డివై అంటే 3 వేరియబుల్స్ వస్తుంది. కాబట్టి 1/p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కామ పీ కామ డిపి/డిపి వస్తుంది. ఇప్పుడు చూడండి, నా ఈక్వేషన్ మనకి ఆల్రెడీ మనం విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తే వచ్చినటువంటి దాన్ని మనం ఏమనుకున్నాము, ఈక్వేషన్ 3 అనుకున్నాము. నౌ ఈక్వేషన్ 3 ఈజ్ అన్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ పీ అండ్ వై. ఇట్ కెన్ బి సాల్వ్డ్. అంటే మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ 3 అనేటువంటిది మనకి ఎన్ని వేరియబుల్స్లో ఉంది, పీ కామ వై వేరియబుల్స్లో ఉంది. కాబట్టి దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఆఫ్ 3 అంటే మనకి జనరల్ సొల్యూషన్ చేయాలి కదా, ద సొల్యూషన్ ఆఫ్ 3 ఈజ్ ఏమొస్తుందంటే పై ఆఫ్ వై కామ పీ కామ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఈక్వేషన్ 3 అనేటువంటిది ఏ విధంగా ఉంది అంటే పీ కామ ఇక్కడ పీ కామ వై వేరియబుల్స్లో ఉంది, పీ కామ వై వేరియబుల్స్లో ఉంది. కాబట్టి దాని యొక్క జనరల్ సొల్యూషన్ మనకి ఏమొస్తుందంటే పై ఆఫ్ వై కామ పీ కామ సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దాన్ని మనం ఏమని చెప్తున్నాం, ఈక్వేషన్ 4 అని చెప్తున్నాం. ఓకేనా. నా ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్ 4లో మీరు అబ్జర్వ్ చేస్తే వై కామ పీ కామ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇందులో మనకి ఏముంది, పీ వేరియబుల్ ఉంది. కాబట్టి ఎలిమినేటింగ్ పీ ఫ్రమ్ 1 and 4 అంటే ఈక్వేషన్ 1లో మనకి పీ ఉంది, ఈక్వేషన్ 4లో పీ ఉంది. కాబట్టి ఈక్వేషన్ 1 and 4ని ఉపయోగించి మీరు ఏం చేయాలి అంటే పీని ఎలిమినేట్ చేయాలి. పీని ఎలిమినేట్ చేస్తే వచ్చేటువంటిది ఏమొస్తుందంటే సై ఆఫ్ ఎక్స్ కామ వై కామ సి. ఇదే మనకి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై కామ పీ కామ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై కామ పీ ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే మనకి లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఆ ఈక్వేషన్లో మనకి ఏముంటుందంటే ఎక్స్ యొక్క డిగ్రీ ఏమొస్తుందంటే అంటే ఎక్స్ అనేటువంటి డిగ్రీ ఏముంటుందంటే ఓన్లీ 1 ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాము, ఎక్స్ డిగ్రీ 1 ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకొని మిగతా మొత్తం టర్మ్స్ వై కామ పీ అనేటువంటి వేరియబుల్స్ ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని కూడా మనం ఎట్ సైడ్ తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కామ పీ అని రాసుకోవాలి. దీన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే ఈక్వేషన్ 2గా చెప్తున్నాం. ఎఫ్ ఆఫ్ వై కామ పీగా రాసినటువంటి ఈక్వేషన్ మనం ఏం చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేసి మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది, డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా dy/dx అవుతుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు మనం అనుకున్నాం dy/dx అంటే ఏమన్నట్టు p, దాన్ని ఉల్టా అంటే ఆపోజిట్ dx/dy వాల్యూ మనకి ఏమొస్తుంది 1/p. కాబట్టి 1/p ఈజ్ ఈక్వల్ అంటే మనకు వచ్చేటువంటి సొల్యూషన్ ఏమొస్తుందంటే 1/p. ఈ విధంగా 1/p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మనకి ఇంతకుముందు ఏమేమి టర్మ్స్ ఉన్నా వై పీ అదేవిధంగా dp/dy వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని మనం జనరల్ సొల్యూషన్గా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే పై ఆఫ్ వై కామ పీ కామ సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని మనం ఏమన్నామంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ యొక్క అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అని చెప్పినాం. మనం దీన్ని ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 4గా రాసుకుంటాం. ఇప్పుడు ఈక్వేషన్ 4ని యూజ్ చేసుకుంటూ ఈక్వేషన్ 1ని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి అంటే ఈ రెండు ఈక్వేషన్లు వాడుతూ పీ లేనటువంటి సమీకరణాన్ని పీ లేనటువంటి ఈక్వేషన్ని మనము సాల్వ్ చేయాలి. అంటే ఎలిమినేటింగ్ పీ ఫ్రమ్ యూజింగ్ 1 and 4 then we get the general solution. That general solution is this one, psi of x comma y comma c is equal to 0. Okay na? Next note, here the note is given. If it is not possible to eliminate p, then the values of x and y in terms of p in the form x is equal to f1 of p comma y and y is equal to f2 of p comma x టుగెదర్ గివ్స్ ఏ జనరల్ సొల్యూషన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, నోట్ 1 అనేది ఏం చెప్తున్నా అంటే మీరు ఈక్వేషన్ 1 and 4ని యూజ్ చేసుకుంటే ఏమని చెప్పినా పీ అనేటువంటి టర్మ్ని ఎలిమినేట్ చేయమన్నా. ఒకవేళ మీరు 1 and 4ని యూజ్ చేసుకున్న పీ అనేటువంటి వేరియబుల్ని ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ కానీ
ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేట్ పీ అంటే పీని ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ కానప్పుడు ఏం చేయమంటున్నానంటే మనకి ఆల్రెడీ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక సొల్యూషన్ ఏముంది మనకి ఫస్ట్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనకి ఏముంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పీ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనకు వచ్చేటువంటి జనరల్ సొల్యూషన్లో కూడా మనకంటే మనం ఆల్రెడీ ఈక్వేషన్ థర్డ్ సొల్యూషన్ చేస్తాం కదా, అందులో కూడా మనకి ఏముంటుందంటే ఎఫ్ ఆఫ్ వైపీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఇది ఇందులో కూడా మనకేముంది వై కామా పీ కామా సి ఈజ్ ఈక్వల్ టు ఉంది. కాబట్టి మనము ఆ 2 ఈక్వేషన్ 1 and 4ని వాడుతూ మనం ఏం చేసుకోవాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్1 ఆఫ్ పీ కామా వై, అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్2 ఆఫ్ పీ కామా ఎక్స్ రాయాలి. అప్పుడు ఇవి 2 కూడా ఏమవుతాయంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంకి అంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వేటిగా దీన్ని తీసుకోవచ్చు అంటే జనరల్ సొల్యూషన్స్గా తీసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఒకవేళ మీకు ఈ 1 and 4 అనే ఈక్వేషన్ యూజ్ చేసుకుంటూ పీని ఎలిమినేట్ చేయగలిగితే మనకి ఏమొస్తుంది సై ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఒకవేళ పీ అంటే 1, 4 అంటే ఈక్వేషన్ వాడుతూ ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ కానప్పుడు ఏం చేస్తున్నాం మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ కామా వై అని రాసుకోవాలి. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్2 ఆఫ్ పీ కామా ఎక్స్గా రాసుకోవాలి. ఈ 2 కూడా ఏమవుతాయంటే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్గా అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారంటే అబ్జర్వ్ చేయండి. సాల్వ్ వై స్క్వేర్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పీవై ప్లస్ పీ స్క్వేర్. వన్స్ అగైన్ వై స్క్వేర్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పీవై ప్లస్ పీ స్క్వేర్ అంటే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకుంటున్నా. వై స్క్వేర్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పీవై ప్లస్ పీ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 1 మనం ఆల్రెడీ వర్కింగ్ రూల్లో చూసాం. సాల్వబుల్ ఫర్ ఎక్స్ అనేటువంటి వర్కింగ్ రూల్లో చూస్తే మనకి ఏమొచ్చే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఎక్స్లు వైలు అదేవిధంగా పీలో ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ మనం ఏం అబ్జర్వ్ చేయాలా, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క డిగ్రీ ఎంత ఉంది, కంపల్సరీ ఏమి ఉండాలా 1 ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము సిన్స్ ఎక్స్ ఈజ్ ఫస్ట్ డిగ్రీ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1లో ఎక్స్ యొక్క డిగ్రీ ఏముంది 1 ఉంది. కాబట్టి అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఫర్ ఎక్స్ అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 మనం దేనికోసం సాధించవచ్చు అంటే ఎక్స్ కోసము సాధించవచ్చు. కాబట్టి దాన్ని ఈ విధంగా రాసుకున్నట్టే ఎక్స్ ఇంతకుముందే చెప్పిన ఎక్స్ కోసం సాధించవచ్చు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అనేటువంటి సొల్యూషన్ రాసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఎక్స్ పీవై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ లాగ్ వై మైనస్ పీ స్క్వేర్ అనేటువంటిది రాసుకుంటున్నా. అంటే ఏమన్నట్టు ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అదేవిధంగా వై పీ ఉన్నటువంటి టర్మ్స్ అన్ని ఏ విధంగా తీసుకోవాలా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని నెక్స్ట్ ఏం చేసుకోవాలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే వై స్క్వేర్ లాగ్ వై మైనస్ పీ స్క్వేర్ బై పీవై వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు వై ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2గా రాసుకుంటా నేను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై లాగ్ వై బై పీ మైనస్ పీ బై వై, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2ని ఏం చేయాలని చెప్పినా మనము విత్ రెస్పెక్ట్ టు వైతోన డిఫరెన్షియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. డిఫరెన్షియేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు వై వీ గెట్ డిఎక్స్ బై డివై. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని డి బై డివై ఇంటూ వై లాగ్ వై ఇంటూ 1 బై పీ వై లాగ్ వై ఇంటూ 1 బై పీ అదేవిధంగా తర్వాతకి మైనస్ డి బై డివై ఇంటూ పీ బై వై అంటే దీనికి మనము సపరేట్గా విత్ రెస్పెక్ట్ టు వైతోన డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా, చేస్తే మనకి ఏమొస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏముంది డిఎక్స్ బై డివై ఇంతకుముందు చెప్పినాం. మనం ఏమన్నట్టు డివై బై డిఎక్స్ ఉంటే మనం ఏం రాసుకున్నాము పీ రాసుకున్నాం. దీనికి ఆపోజిట్ డిఎక్స్ బై డివై విలువ ఏమవుతుంది మనకి 1 బై పీ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఇటు మనకేమొచ్చింది డిఎక్స్ బై డివై వచ్చింది. కాబట్టి ఇంతకుముందు దాని ప్రకారం ఏమవుతుంది దాని ప్లేస్లో 1 బై పీ రాసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతోన డిఫరెన్షియేషన్ చేస్తే ఫస్ట్ వైకి చేసినా మనకి ఏమొస్తుంది డి బై డివై వాల్యూ మనకి ఏమొస్తుంది డి బై డివై ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. కాబట్టి మనకి లాగ్ వై ప్లస్ ఇంటూ వై తర్వాతకి లాగ్ వైకి మనం చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 బై వై. ఇక్కడ మనకి 1 బై పీ అనేటువంటిది మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేసుకోవాలి. కాబట్టి దాని టర్మ్ని యాజ్ ఇట్ ఈజ్గా 1 బై పీని అదేవిధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్
ఓకేనా, రైట్ 1/p ప్లస్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ ఇంకో టర్మ్ అంటే మనం ఆల్రెడీ ఓన్లీ ఇప్పుడు మనం దేనికి చేసినాము వై టర్మ్ చేసినాము, మనం ఏం చేసినాము వై టర్మ్ చేసినాము. ఇప్పుడు ఏం చేసుకోవాలా వై టర్మ్ని అదే విధంగా ఉంచుకొని వై టర్మ్ అంటే ఇప్పుడు దీన్ని కాన్స్టెంట్గా అంటే ఒక వేరియబుల్గానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మనం ఏం చేస్తున్నాము వై లాగ్ వైని మళ్ళీ ఒక పక్కకు తీసుకొని ఇప్పుడు 1/pకి చేయాలి. 1/pకి చేస్తే మనకి ఏమొస్తుంది -1/p² dp/dy వస్తుంది. ఓకేనా, -1/p² dp/dy వస్తుంది. అప్పుడు తర్వాతకి ఏమైంది మనం సాల్వ్ చేసినాం అంటే ఇప్పుడు వై లాగ్ వైకి ఒకసారి చేసినాము, అదేవిధంగా 1/pకి సాల్వ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఏమొచ్చింది ఈ ఈక్వేషన్ వచ్చింది, ఈ ఈక్వేషన్ ఇంతవరకు వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఈ టర్మ్ ఉంది. ఓకేనా, d/dy ఇంటూ p/y అంటే మనం ఒకసారి వైకి చేయాలా ఒకసారి పీకి చేయాలి. ఓకేనా, నెక్స్ట్ నేనేం చేస్తున్నా వైకి చేస్తే ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ దీన్ని ఇట్లే ఉంచుకున్నా. ఇప్పుడు పీని అట్లే పెట్టుకొని వైకి చేస్తాం మనకేముంది 1/y యొక్క డిఫరెన్షియేషన్ మనకేమొస్తుంది -1/y². నెక్స్ట్ 1/yని అదేవిధంగా 1/yని అట్లే పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలా పీకి చేస్తే మనకేమొస్తుంది dp/dy. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో విత్ రెస్పెక్ట్ టు వైతో మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి వై లాగ్ వై ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము. ఇక్కడ మనకి వై లాగ్ వై అనేటువంటిది ఒక టర్ము, అదేవిధంగా 1/p అనేది ఒక టర్ము. ఇక్కడ p అనేది ఒక టర్ము, 1/y అనేది ఒక టర్ము. ఫస్ట్ వై లాగ్ వైకి విత్ రెస్పెక్ట్ టు వై చేస్తా, అదేవిధంగా 1/pకి చేస్తా, తర్వాతకి వైకి చేస్తా, 1/yకి చేస్తా, తర్వాత పీకి చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఆ వచ్చినటువంటి దాన్ని మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా, 1/p ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే లాగ్ వై ప్లస్ 1 ఇక్కడ వై క్యాన్సల్ అయితే లాగ్ వై ప్లస్ 1/p మైనస్ వై లాగ్ వై 1/p² dp/dy ప్లస్ p/y² మైనస్ 1/y ఇంటూ dp/dy. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, 1/p ఈజ్ ఈక్వల్ ఉంది కదా, ఎక్కడైతే మనకి dp/dy అంటే ఇక్కడ మనకి dp/d ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏముంది dp/dy ఇక్కడ ఉంది, dp/dy ఇక్కడ ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి dp/dyని కామన్ తీసి ఒక దాంట్లో రాయాలి, ఒక దగ్గర రాయాలి. ఓకేనా, చూద్దాం అది కామన్గా తీసి రాసినటువంటి దాన్ని. ఓకేనా, నేను ఏం చేయాలి ఇప్పుడు dp/dyని కామన్గా రాసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు dp/dyని కామన్గా రాసుకుంటే మనకి సబ్స్టిట్యూషన్ చేసి సపరేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1/p ఈజ్ ఈక్వల్ టు 1/p ప్లస్ లాగ్ y/p ప్లస్ p/y² మైనస్ y లాగ్ y/p² ప్లస్ 1/y ఇంటూ dp/dy. అంటే నేను ఏం చేస్తున్నా ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్గా dp/dy కామన్గా రాస్తున్నా, తర్వాత దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఏమైంది 1/p మనకి ఎట్లుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి అది మొత్తం ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ ఉంది, మనకి ఏముందంటే లాగ్ y/p ప్లస్ p/y² మైనస్ y లాగ్ y/p² ప్లస్ 1/y ఇంటూ dp/dy ఉంది. అంటే మనం ఈ విధంగా మనం 1/p క్యాన్సల్ అయితే వచ్చినటువంటి ఈక్వేషన్ ఇది. ఇందులో నుంచి మనం ఏం చేస్తున్నామంటే అంటే ఏదైతే మనం ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది, ఇప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏ విధంగా రావాలి అంటే ఫ్యాక్టర్స్గా ప్రైమ్ ఫ్యాక్టర్ మామూలు ఫ్యాక్టర్స్గా లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి వీలు అవుతుంది అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఇచ్చినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పైన ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే p/yని కామన్ తీసుకుంటున్నా, p/yని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఇది పైన ఇక్కడ ఉన్నటువంటి p/yని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే y లాగ్ y/p² ప్లస్ 1/y మైనస్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి అబ్జర్వ్ చేయండి, మనకి డైరెక్ట్ ఉంది y లాగ్ y/p ప్లస్ 1/y అంటే మనకి ఏమైందంటే ఇక్కడ ఉన్న టర్ము సేమ్ వచ్చింది. కాబట్టి నేను ఏం చేస్తున్నా ఈ టర్మ్ని కామన్ తీసుకుంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఈ టర్మ్ కామన్గా తీసుకుంటే మనకి ఏమొస్తుంది y లాగ్ y/p² ప్లస్ 1/y ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ p/y మైనస్ dp/dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నట్టు ఇది ఫ్యాక్టర్స్గా లీనియర్ ఫ్యాక్టర్గా స్ప్లిట్ చేసినాం కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటున్నాం. అంటే ఏమంటూ y లాగ్ y/p² ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ 3. అదేవిధంగా
p/y మైనస్ dp/dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమన్నట్టు ఈక్వేషన్ 4. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్ 3ని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి ఎలిమినేట్ చేయాలి. అంటే మనకి ఏమవుతుంది అంటే p/y మైనస్ ఈక్వేషన్ 4 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈక్వేషన్ 3 అనేటువంటిది ఎలిమినేటెడ్. ఎందుకు ఎలిమినేటెడ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి dp/dy అనేటువంటిది లేదు. కాబట్టి ఏం చేస్తున్నా ఈక్వేషన్ 3 అనేది ఎలిమినేటెడ్. అంటే ఈక్వేషన్ 3 నుంచి మనం ఏం సొల్యూషన్ కూడా తీసుకురావడానికి రాదు. కాబట్టి ఈక్వేషన్ 3ని పక్కకు పెట్టండి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈక్వేషన్ 4 తీసుకోవాలి. ఈక్వేషన్ 4 తీసుకుంటే ఈ విధంగా p/y మైనస్ dp/dy ఈజ్ ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ విధంగా ఉందంటే ఇది వేరియబుల్ సపరబుల్ అనేటువంటి ఫామ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం p వేరియబుల్ని dp సైడ్ y వేరియబుల్ని dy సైడ్ పంపిస్తాం. మనకి ఏమి వస్తుంది dp/p ఈజ్ ఈక్వల్ టు dy/y అనేటువంటి ఫామ్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ మనం బోత్ సైడ్స్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ 1/p dp ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/y dy అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/p వాల్యూ మనకి ఏమొస్తుంది log p ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/y వాల్యూ మనకి ఏమొస్తుంది log y ప్లస్ log c. ఇప్పుడు మనకి మీరు లాగ్ సంబంధించిన ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది log p ఈజ్ ఈక్వల్ టు log yc. బోత్ సైడ్స్ లాగ్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది p ఈజ్ ఈక్వల్ టు yc వస్తుంది. దీన్నే మనం ఏమని చెప్తున్నామంటే ఈక్వేషన్ 5 అని చెప్తున్నాం. అంటే ఏదైతే మనము డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేసి మనము వచ్చినటువంటి అంటే dp/dy ఉన్నటువంటి ఈక్వేషన్ని మనం సొల్యూషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏంది p ఈజ్ ఈక్వల్ టు yc. అంటే ఇది ఏమన్నట్టు ఈక్వేషన్ 5. ఇప్పుడు మీరు ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 1ని యూజ్ చేసుకుంటే ఏం చేయాలి అంటే p అనేటువంటి వేరియబుల్ని ఎలిమినేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ p వేరియబుల్ని ఎలిమినేట్ చేయడానికి వస్తే మనకేమన్నట్టు అదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఒకవేళ pని ఎలిమినేట్ చేయడానికి రాకపోతే మనం ఏం చేసుకోవాలి ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 5ని అబ్జర్వ్ చేస్తూ x ఈజ్ ఈక్వల్ టు f1/y, p అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు f1/x, pగా రాసుకోవడానికి ట్రై చేస్తే ఆ వచ్చినటువంటి రెండు కూడా ఏమవుతాయి మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చెప్తున్నా ఈక్వేషన్ 5 ఉంది కదా, ఈక్వేషన్ 5 అనేది p ఈజ్ ఈక్వల్ టు yc. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఇన్ 1. అంటే ఇప్పుడు ఈక్వేషన్ 5ని మనం ఏం చేస్తున్నాం p ఈజ్ ఈక్వల్ టు yc వచ్చింది. అంటే మనం డైరెక్ట్ p పైన మనకి ఈక్వేషన్ 1లో అంటే p ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు yc ఉంది కాబట్టి మీరు ఈక్వేషన్ 1లో p ఎక్కడైతే ఉందో మనం ఏం చేయాలి అందులో yc రాయాలి. మనం రాస్తే మనకి ఏమొస్తుంది y² log y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ py కదా. py అంటే మనకి ఏమొస్తుంది yc కాబట్టి x ఇంటూ yc ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y². ఇక్కడ p² కాబట్టి ఏమవుతుంది మనకి y² ఇంటూ c². ఇక్కడ సింపుల్గా y² మనకి కామన్ తీసుకుంటే y² log y ఈజ్ ఈక్వల్ టు y² ఇంటూ xc ప్లస్ c² అవుతుంది. ఇప్పుడు y² బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది log y ఈజ్ ఈక్వల్ టు xc ప్లస్ c² వస్తుంది. ఇదే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఫస్ట్ ఇచ్చినటువంటి జనరల్ సొల్యూషన్లో మనకి x వేరియబుల్, y వేరియబుల్, p వేరియబుల్ ఉందా లేదా, ఉంటే మనకి ఏమవుతుంది అది మనకి ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. ఓకే, ఆ ఈక్వేషన్ వచ్చేసింది. దాన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే దాన్ని లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి వచ్చిందా లేదా చూడాలి. ఒకవేళ లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి వస్తే మనం ఇంతకుముందు సాల్వ్ చేసిన మెథడ్లో సాల్వ్ చేసాం. ఒకవేళ లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి రాలేదు అంటే మనం ఏం చేయాలి సాల్వబుల్ ఫర్ ఎక్స్ను చూజ్ చేసుకోవాలి. సాల్వబుల్ ఫర్ ఎక్స్ చూజ్ చేసుకోవాలంటే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, మనము ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో x యొక్క డిగ్రీ ఏమి ఉండాలా 1 ఉందా x యొక్క డిగ్రీ 1 ఉంటే మనం ఏం చేస్తాం x ఈజ్ ఈక్వల్ టు f(y, p) అనేటువంటిది రాసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు f(y, p) అని రాసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలా దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోన బోత్ సైడ్స్ మనం ఏం చేయాలా డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది మామూలుగా x ఈజ్ ఈక్వల్ రాసుకున్నాం కాబట్టి dx/dy ఈజ్ ఈక్వల్ టు d/dy ఇంటూ f(y, p) అని రాసుకుంటాం. ఇప్పుడు మనము ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ dx/dy ఉంది. మనం ఇంతకుముందు ఏం రాసుకున్నాము dy/dx అంటే ఏంది p. ఇక్కడ ఉల్టా అంటే మనకి ఏమైంది చేంజ్ అయింది dy/dx ప్లేస్లో ఏమొస్తుంది dx/dp వస్తుంది dx/dy వస్తుంది. కాబట్టి అక్కడ ఏం రాస్తాను నేను 1/p ఈజ్ ఈక్వల్ టు
రైట్ హ్యాండ్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్స్ చేసినటువంటిది వస్తుంది. ఏమేమి వస్తుందంటే మనకి వై పి డిపి బై డివై వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఒకవేళ మనకి ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి వస్తుందా లేదా చూసుకోవాలా. ఒకవేళ కంపల్సరీ ఫ్యాక్టర్స్ స్ప్లిట్ చేసుకోవడానికి వస్తుంది. ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనకి ఆ ఏ ఈక్వేషన్లో అయితే డిపి బై డివై ఉంటుందో దాన్ని మాత్రం తీసుకోవాలా. ఆ డిపి బై డివై లేనటువంటి ఈక్వేషన్ మనం ఏం చేయాలా, ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసి మనకి డిపి బై డివై ఉన్నటువంటి ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే ఇంతకుముందు యూజ్ చేసినటువంటి మెథడ్స్ ప్రకారం వేరియబుల్ సెపరబుల్ కానీ హోమోజీనియస్ కానీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ ఏదో ఒక దాన్ని వాడుతూ మనం ఏం చేయాలి, దానికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఆ జనరల్ సొల్యూషన్ వస్తుంది కదా, అప్పుడు వచ్చిన దాన్ని మనం ఏం ఈక్వేషన్గా తీసుకుంటామంటే ఇక్కడ ఈక్వేషన్ 5 తీసుకున్నాము. ఇక్కడ ఈక్వేషన్ 5ని అక్కడ ఈక్వేషన్ 1ని యూజ్ చేసుకుంటూ మనము పి అనేటువంటి వేరియబుల్ని ఎలిమినేట్ పాసిబుల్ అవుతుందా లేదా. ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు వైసీ ఉంది కాబట్టి పి వాల్యూని ఈజ్ ఈక్వల్ టు మనం ఈక్వేషన్ 1లో ఏం పెడతాము, వైసీ పెట్టేస్తే మనకి ఏమవుతుంది, పి లేనటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. అదేంది, లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి ప్లస్ సి స్క్వేర్. అంటే పి లేనటువంటి ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఒకవేళ లేదు పి అనేటువంటిది ఎలిమినేట్ అవ్వకపోతే మనం ఏం చేయాలా, మనకు వచ్చినటువంటి జనరల్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఒకటి డిపి బై డివై చేస్తే ఆ సొల్యూషను ఫర్ ఎగ్జాంపుల్ ఆ సొల్యూషన్ ఈక్వేషన్ నెంబర్ 4 మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఉంటుంది. ఈక్వేషన్ 1 and 4ని యూజ్ చేసుకుంటే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కామా పి, అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పి అనేటువంటి ఫార్ములా రాసినా కూడా మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చాను అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ పీ స్క్వేర్. ఇక్కడ మీరు డైరెక్ట్ అబ్జర్వ్ చేసిందని మనకి ఏమవుతుంది, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఎక్స్ వై పీ వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ తర్వాతకి ఏంది, ఎక్స్ యొక్క డిగ్రీ ఏముంది, 1 ఉంది. కాబట్టి ఏం చేస్తున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ రాసే ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలని చెప్పిన అది ఆల్రెడీ రాసే ఉంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ పీ స్క్వేర్. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా నేను, అంటే మీరు అబ్జర్వ్ చేయాలి, అంటే ఈ ఈక్వేషన్ కంపల్సరీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి రానటువంటి ఈక్వేషన్. కాబట్టి ఎక్స్ యొక్క డిగ్రీ కూడా 1 ఉంది. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ పీ స్క్వేర్ అనేటువంటి ఫామ్లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై తన మనం ఏం చేయాలా, డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి డిఫరెన్షియేటింగ్ ద అబో ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే మనకి ఏమొస్తుంది, డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు వైకి చేస్తే 1 వస్తుంది, ప్లస్ పీ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది 2p, మళ్ళీ పీకి చేస్తే ఏమొస్తుంది డిపి బై డివై. దాన్ని ఇక్కడ మనకి డిఎక్స్ బై డివై వాల్యూ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం. డివై బై డిఎక్స్ అంటే పి, డిఎక్స్ బై డివై అంటే మనకి ఏమొస్తుంది 1/p. కాబట్టి 1/p ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2p ఇంటూ డిపి బై డివై అనేటువంటిది రాసుకొని ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా వచ్చింది. ఓకేనా, రైట్. ఓకేనా, 2p ఇంటూ డిపి బై డివై ఈజ్ ఈక్వల్ టు 1/p మైనస్ 1. నేను డిపి బై డివై వాల్యూని ఒక సైడ్ పెట్టుకోవాలా. దానికోసం 2 ఇంటూ డిపి బై డివై ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేస్తుందో పైన ఉన్న దాన్ని ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది 1 మైనస్ పి బై ఏమవుతుంది 1 మైనస్ పి బై పీ స్క్వేర్. తర్వాతకి ఇప్పుడు ఇంకా క్రాస్ మల్టిప్లై చేస్తున్నా 2ని కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ పీ స్క్వేర్ బై 2 ఇంటూ పీ స్క్వేర్ అంటే క్రాస్ మల్టిప్లై అంటే పీ స్క్వేర్ పైకి 1 బై ఇట్లా పీ స్క్వేర్ పైకి వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. ఒకటి వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది 2 ఇంటూ పీ స్క్వేర్ బై 1 మైనస్ పీ ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు డివై అంటే వేరియబుల్ సెపరబుల్ మోడల్. అంటే పీ వేరియబుల్ని డిపి సైడ్, వై వేరియబుల్ని డివై సైడ్ తీసుకుపోవాలి. దాన్ని చేస్తే మనకి ఏమొస్తుంది 2 ఇంటూ పీ స్క్వేర్ బై 1 మైనస్ పీ స్క్వేర్ డిపి ఈజ్ ఈక్వల్ టు డివై వస్తుంది. ఈ వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని అంటే వచ్చినటువంటి ఫామ్ని మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ పీ స్క్వేర్ బై 1 మైనస్ పీ డిపి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డివై అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఓకేనా. ఇప్పుడు మనకేముంది, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా -2గా రాసుకుంటున్నా. -2 ఎందుకు రాస్తున్నా అంటే 1 మైనస్ పీ ఉంది కదా, p
పీ ముందుకు రాస్తున్నా కాబట్టి -2 వస్తుంది. -2 ఇంటూ ఇంటిగ్రేషన్ పీ స్క్వేర్ బై పీ -1 ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డివై. ఇప్పుడు -2ని ఇక్కడ రాసుకొని దీన్ని మనం ఏం చేస్తున్నామంటే పాక్షిక భిన్నాలు పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాసుకుంటున్నాం. p+1 + 1/p-1 డిపి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డివై ఈ విధంగా రాసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. చేస్తే మనకేమొస్తుంది -2 ఇంటూ ఇప్పుడు మనకేమొస్తుంది పీకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొస్తుంది p²/2 వస్తుంది. అదేవిధంగా 1కి మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొస్తుంది p వస్తుంది. 1/p-1కి చేస్తే మనకేమొస్తుంది log p-1 ప్లస్ సి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై ఏమొస్తుందంటే మనకి y వస్తుంది. ఇక్కడ ఆర్బిటల్ కాన్స్టెంట్ సిగా రాసుకుంటా దాన్ని మనం y ఈజ్ ఈక్వల్ రాసుకుంటాం. y ఈజ్ ఈక్వల్ రాసుకున్న మనకేమొస్తుంది y ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేసి y ఈజ్ ఈక్వల్ టు p² + 2p + 2 log p-1 ప్లస్ సి. ఇది మనకి ఏమన్నట్టే ఈక్వేషన్ 1. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈక్వేషన్ ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో మనకి ఇచ్చింటాడు కదా, ప్రాబ్లంలో ఇచ్చినటువంటి దాంట్లో మనము దీన్నే ఇప్పుడు మనకి ప్రాబ్లం x ఈజ్ ఈక్వల్ అని వచ్చింటుంది ఎక్కడో మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఓకే ఇప్పుడు మనకి y ఈజ్ ఈక్వల్ వాల్యూ ఉంది కదా. ఓకే ఇప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనకి ఏ విధంగా ఉందంటే x ఈజ్ ఈక్వల్ టు y + p². ఇక్కడ మనం y వాల్యూ రాయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, y వాల్యూ రాయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ y వాల్యూ వచ్చింది కదా, y ఈజ్ ఈక్వల్ టు -p² + 2p + 2 log p-1 ప్లస్ సి ఉంది కదా, ఇక్కడ y వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు y + p² అనేటువంటిది ఉంది కదా, మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో y వాల్యూ ఉంది కదా, ఇక్కడ y వాల్యూ ఈజ్ ఈక్వల్ రాయాలి. రాస్తే మనకి ఏమవుతుంది p² క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే వచ్చిన వాల్యూ మనకి ఏమంటుంది x ఈజ్ ఈక్వల్ టు -2p + 2 log p-1 ప్లస్ సి అవుతుంది. అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 అనేటువంటిది ఈక్వేషన్ 2 అనేటువంటిది మనకి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఒకవేళ మీరు ఏదైనా అంటే ఇచ్చినటువంటి దాన్ని యూజ్ చేసుకుంటూ అంటే ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 4 కానీ యూజ్ చేసి పీని ఎలిమినేట్ చేయడానికి వస్తే ఎలిమినేట్ చేయండి. ఒకవేళ ఎలిమినేట్ చేయడానికి రాలేదంటే ఇట్లా ఈ విధంగా రాసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ x, p రాయడానికి వస్తుందా లేదా. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు p, c ఇట్లా రాయడానికి వస్తుందా లేదా. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు f2 ఆఫ్ ఏ విధంగా రావాలి p, cగా అంటే ఇది ఇటువంటిది రాసుకోవడానికి వస్తుందా లేదా మీరు గమనించండి. ఇటు ఉంది, ఇటు రాసుకోవడానికి వస్తుందా లేదా. x ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ p, y కానీ y ఈజ్ ఈక్వల్ టు f2 ఆఫ్ p, x కానీ రాసుకోవడానికి వస్తుందా లేదా. వస్తే మనకి ఏమన్నట్టు జనరల్ సొల్యూషన్ వచ్చినట్టు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది సాల్వ్ ay p² + 2x - b ఇంటూ p మైనస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే x యొక్క డిగ్రీ ఏముంది మనకి 1 ఉంది. అదేవిధంగా పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి కూడా పాసిబుల్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలా, x ఈజ్ ఈక్వల్ టు అని సంథింగ్ అని రాసుకోవాలి. దానికోసం ఈ విధంగా రాసుకుంటున్నాం. ఓకేనా, ay p² - y ప్లస్ 2x - b ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఇంకా మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోపోతే మనకి వాల్యూ మనకి ఏమొస్తుంది 2x అంటే x టర్మ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. 2x - b ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 2x - b ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఈ ఈక్వేషన్ y మైనస్ ay p² రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను నేను, ఇంకా p ఉంది కదా కింద, p ఉంది కదా, pతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 2x - b ఈజ్ ఈక్వల్ టు y/p మైనస్ a/p. నెక్స్ట్ 2x అని రాసుకుంటున్నా. ఈ ఉన్నటువంటి b వాల్యూ ఉంది, b వాల్యూ మనం వేస్తా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుంది 2x ఈజ్ ఈక్వల్ టు y/p మైనస్ a/p ప్లస్ b అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి, x ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటే మనకి ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ y ఇంటూ 1/p మైనస్ AP ప్లస్ బీగా రాసుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో వచ్చిందంటే x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y, p అనేటువంటి ఫామ్లో ఉంది. కాబట్టి
అంటే ఎక్స్ యొక్క డిగ్రీ 1గా తీసుకున్నాం కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నాము, డిఫరెన్షియేటింగ్ ద అబో ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే మనం ఇచ్చినటువంటి పైన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది కదా, ఆ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 into dx by dy is equal to 1 by p minus ap plus y into -1 by p square మైనస్ ఏ ఇంటూ డిపివై డివై. అంటే మీరు ఇండివిజువల్గా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని మీరు విత్ రెస్పెక్ట్ వైతోన మనము డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. వచ్చిన ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా ఉంటుంది. 2 into dx by dy is equal to 1 by p minus ap plus y into -1 by p square minus a into dp by dy. ఓకేనా, ఆ వచ్చినటువంటి దాన్ని ఈ విధంగా రాసుకోవాలి. 2 by p minus 1 by p plus ap is equal to y into log p minus a dp by అంటే ఇక్కడ ఇది క్యాన్సల్ అయింది, ఇది వద్దు, ఇది గమనించండి. ఓకేనా, ఈ పైన 2 by p is equal to 1 by p minus ap minus y by p square minus ay dp by dy ప్లస్ సి అని రాసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 by p is equal to 1 by p minus y by p square dp by dy minus a p plus y dp by dyగా రాసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 2 by p అనేటువంటి ఉంది కదా, మనము దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోపోతే ఈ విధంగా వస్తుంది. 1 by p into y by p square dp by dy plus a into p plus y dp by dy ప్లస్ సిగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీని ప్లస్ సి అనేటువంటి రాయొద్దు, ఇది రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నా, ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్లో నేను ఏం చేస్తున్నా 1 by p స్క్వేర్ని కామన్ తీసుకుంటున్నా. 1 by p స్క్వేర్ని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 1 by p స్క్వేర్ ఇంటూ p ప్లస్ వై dp by dy ప్లస్, అదేవిధంగా ఏని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, p ప్లస్ వై ఇంటూ dp by dy ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు మనము p ప్లస్ వై ఇంటూ dp by dy ఇక్కడ ఉంది, దాన్ని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 1 by p స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ p ప్లస్ వై ఇంటూ dp by dy అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఈ విధంగా 1 by p స్క్వేర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, p ప్లస్ వై ఇంటూ dp by dy ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఈ దాన్ని వాడాలి మనం, dp by dy అనేటువంటి ఈక్వేషన్ తీసుకోవాలా. ఇక్కడ 1 by p స్క్వేర్ ప్లస్ ఏ అనేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవద్దు, ఎందుకంటే దాన్ని యూజ్ చేసినా మనకి ఏం సొల్యూషన్ రాదు. కాబట్టి ఇది ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ని ఎలిమినేట్ చేయాలి, దీన్ని మనం తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఈ విధంగా ఈ ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, p ప్లస్ వై dp by dy ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నా, y ఇంటూ dp by dy ఈజ్ ఈక్వల్ టు -p. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ ఫామ్లోకి మార్చుకుంటే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ -1 by p dp ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 by y dyగా వస్తుంది. దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఏమొస్తుంది, -log p ఈజ్ ఈక్వల్ టు log y ప్లస్ log c. కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి లాగరిథమిక్ ప్రిన్సిపల్స్ వాడితే మనకి ఏమొస్తుంది, log p ప్లస్ log y ప్లస్ log c. కాబట్టి మనకి ఏమొస్తుంది, pyc ఈజ్ ఈక్వల్ టు 0గా వస్తుంది. కాబట్టి దీన్ని మనము ఇప్పుడు మీరు అట్లా అనుకున్నా కావచ్చు, ఇప్పుడు మనకి log c వాల్యూని ఇటు సైడ్ తీసుకుంటే ఈ విధంగా నేను చేసేది చూడండి, log p ఇప్పుడు ఈ విధంగా log p ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log c వస్తుంది. దీన్ని వాడితే మనకి ఏమొస్తుంది, py ఈజ్ ఈక్వల్ టు c వస్తుంది. అంటే బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ చేసి వస్తుంది. ఇప్పుడు మనకి p ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే c బై y వస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మనకి c బై y వస్తుంది. ఈ c బై y అనేటువంటిది మనము పైన ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా, కాబట్టి మనకి ఏమొస్తుంది, ay మైనస్ y ప్లస్ 2x మైనస్ b ఇంటూ yc మైనస్ y క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఇంటూ c స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి,
సాల్వ్ ఏపీ స్క్వేర్ ప్లస్ పీవై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ కాదు. దాన్ని ఎక్స్ యొక్క డిగ్రీ కూడా 1 ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీవై అనేటువంటి ఫార్ములా రాసుకున్న తర్వాతకి మనం ఏం చేస్తాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ వైతో చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2p డిపీ బై డివై ప్లస్ అదేవిధంగా వైకి చేస్తే ఏమంటారు, పీని అట్లే పెట్టుకొని, అంటే మామూలుగా ఏని అట్లే పెట్టుకొని చేసినాం, ఇప్పుడు పీ ఇంటూ వై కదా, పీని అట్లే పెట్టి వైకి చేస్తే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. అదేవిధంగా వైని అట్లే పెట్టుకొని చేస్తే డిపీ బై డివై వస్తుంది. వచ్చినటువంటి దాన్ని ఈ విధంగా డిఎక్స్ బై డివై వాల్యూ మనకి ఏమన్నట్టే 1/p, కాబట్టి దీని యొక్క వాల్యూ 1/p అని రాసుకున్న. 1/p ప్లస్ పీ ఇంటూ డిపీ బై డివైని కామన్ తీసుకుంటున్నా. 2AP ప్లస్ వై ఇంటూ డిపీ బై డివైగా రాసుకుంటున్నా. ఇప్పుడు ఈడ ఉన్నటువంటి పీ ఉంది కదా, ఆ పీని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. 1/p మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు 2AP ప్లస్ వై ఇంటూ డిపీ బై డివై వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎల్సిఎం చేస్తే 1/1 మైనస్ పీ స్క్వేర్ బై పీ ఈజ్ ఈక్వల్ టు 2AP ప్లస్ వై ఇంటూ డిపీ బై డివై వస్తుంది. ఇక వచ్చినటువంటి దాన్ని మనం ఈ విధంగా రాసుకుంటున్నాము. డివై బై డిపీ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 2AP ప్లస్ వై బై 1 మైనస్ పీ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మనం ఏం చేస్తున్నామంటే డివై బై డిపీ మైనస్ ఆఫ్ పీ బై 1 మైనస్ పీ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2AP స్క్వేర్ బై 1 మైనస్ పీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా రాసుకుంటున్నామంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫార్ములాకి వచ్చిందంటే విచ్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఏమన్నట్టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లైక్ కన్వర్ట్ అయింది ఇన్ వై అండ్ పీ. కాబట్టి మనం ఏం రాసుకుంటాం, డివై బై డిపీ ప్లస్ పీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ. కాబట్టి ఇక్కడ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంతకుముందు మనకి ఏమొస్తుంది, డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ, అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ వచ్చాయి. ఇక్కడ పీ ప్లస్ డిఎక్స్ ప్లస్లో ఏముంది, పీ ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ పీడిపి. అంటే పీ వాల్యూ మనకి ఏముందంటే మైనస్ పీ బై 1 మైనస్ పీ స్క్వేర్. దాన్ని మనము ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది. 1/2 ఎక్స్పోనెన్షియల్ 1/2 ఎక్స్పోనెన్షియల్ 1/2 లాగ్ 1 మైనస్ పీ స్క్వేర్ వస్తుంది. దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకు వాల్యూ ఏమొస్తుందంటే ఈ విధంగా, అంటే ఏమొస్తుందంటే 1/1 మైనస్ పీ స్క్వేర్ √2 వస్తుంది. కాబట్టి దాన్ని ఏం రాస్తుంది అంటే 1/1 ఇక్కడ మనకి రూట్ ఏమి ఉండదు, పైన ఏమి ఉండదు, డైరెక్ట్ వాల్యూ. ఈ వాల్యూ మనకి ఏమొస్తుందంటే ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సల్ అయితే మనకు వచ్చేటువంటిది ఏమొస్తుందంటే 1 మైనస్ అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్గా వస్తుంది. కాబట్టి దాన్ని రాస్తున్నా. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ జనరల్ సొల్యూషన్ ఉంది కదా, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిపి వాల్యూ రాస్తున్నాం. ఆ డిపి వాల్యూ రాస్తే మనకి ఏమొస్తుందంటే వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి ఏమొస్తుందంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొంచెం మీకు డౌట్ ఉంటుంది, ఆ డౌట్ని క్లియర్ చేస్తా. ఇక్కడ ఉందా, మనకేముంది ఎక్స్పోనెన్షియల్ 1/2 లాగ్ 1 మైనస్ పీ స్క్వేర్ వస్తుందా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 1/2ని పైకి తీసుకుపోతే మనకు ఎక్స్పోనెన్షియల్ లాగ్ 1 మైనస్ పీ స్క్వేర్ పవర్ 1/2 అంటే ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు పవర్ 1/2 అంటే ఏమన్నట్టు అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్. అంటే మనకి ఏమన్నట్టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమన్నంటే అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్. అదొకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 మైనస్ అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్. ఇంటిగ్రేషన్ క్యూ వాల్యూ అంటే పైన ఉంది, ఏముంది 2AP స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్. అదేవిధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ కూడా ఉంది. ఇక్కడ ఏమవుతుంది అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్, అదేవిధంగా అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. కింద స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని 2aని బయట కామన్ తీసేసి ఏం రాస్తుందంటే ఇంటిగ్రేషన్ ప్లస్ 1ని మైనస్ 1ని యాడ్ చేస్తున్నాం. 1 మైనస్ ప్లస్ పీ స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది మనకి, దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నాం. 1 మైనస్ హాఫ్ 1 మైనస్ పీ స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్ రాసుకున్న దాన్ని ఈ విధంగా రాసుకుంటున్నా. 2a ఇంటూ ఇంటిగ్రేషన్ 1/1 మైనస్ పీ స్క్వేర్ డిపి మైనస్ 2a ఇంటూ ఇంటిగ్రేషన్ 1 మైనస్ పీ స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్ డిపి. ఇప్పుడు దీన్ని
ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 2a ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ పీ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ పీ స్క్వేర్ మనకు వాల్యూ మనకి ఏమొస్తుందంటే సైన్ ఇన్వర్స్ p/a. ఏ అంటే మనకి ఏముంది 1 ఉంది, ఓకే, మైనస్ 2a. ఇప్పుడు దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే p/2 ఇంటిగ్రేషన్ 1 మైనస్ పీ స్క్వేర్ ప్లస్ 1/2 సైన్ ఇన్వర్స్ p/a వస్తుంది. అంటే మనము ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉంటాయి అండర్ రూట్లో, కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ ఏమొస్తుందంటే 2a సైన్ ఇన్వర్స్ p మైనస్ ఏపీ అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్ మైనస్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ p ప్లస్ c. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే y ఇంటూ అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ ఇన్వర్స్ p మైనస్ ఏపీ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ పీ స్క్వేర్ ప్లస్ c అవుతుంది. ఇప్పుడు దీన్ని y ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటే మనకి ఏమొస్తుందంటే y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ ఇన్వర్స్ p ప్లస్ c బై అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్ మైనస్ ఏపీగా రాసుకుంటే ఇది ఏమవుతుంది, ఈక్వేషన్ 2 అవుతుంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఈ y ఈజ్ ఈక్వల్ టు ఉన్నటువంటి దాన్ని ఈక్వేషన్ మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే y ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. అదేవిధంగా ఈ y ఈజ్ ఈక్వల్ టు వచ్చినటువంటి దాన్ని ఈక్వేషన్ 1లో మనకి y వాల్యూ ఉంటుంది కదా, అక్కడ y వాల్యూ అంటే x ఈజ్ ఈక్వల్ టు అని రాసుకున్నాం కదా, అక్కడ పెడితే మనకి ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా వస్తుంది, ఏపీ స్క్వేర్ ప్లస్ p ఇంటూ ఏ సైన్ ఇన్వర్స్ p ప్లస్ c బై అండర్ రూట్ 1 మైనస్ పీ స్క్వేర్ మైనస్ ఏపీ అవుతుంది. అంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 అనేటువంటి ఏమవుతాయంటే మనకి ఈక్వేషన్ 1కి జనరల్ సొల్యూషన్ అవుతాయి. థ్యాంక్స్.